ఇది పక్కా కమర్షియల్ సినిమా కాదు. ఇది పక్కా కమర్షియల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాని పట్టుకొని థ్రిల్లర్ అంటున్నాడు ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఈ సినిమాని చూస్తున్నంతసేపు నాకెక్కడా బోర్ కొట్టలేదు. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. మరి ఈ లక్షణాలు బట్టి ఈ సినిమాని వర్ణించాలంటే పక్కా కమర్షియల్ థ్రిల్లర్ అన్న మాట ఒక్కటే కరెక్ట్గా సరిపోతుంది. బేసిక్ కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే ఇలాంటి సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి ఉండొచ్చు. అయినా కూడా ఈ మూవీని చూస్తున్నంతసేపు ఒక కొత్త కథనే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దానికి కారణం ఈ కథ కోసం ఎంచుకున్న బ్యాక్డ్రాప్, టైట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే. సినిమాలో ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. ఏదో ఒక హడావిడి వాతావరణం చూస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ద సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి, అదిరిపోయే విజువల్స్, నాస్టాలజిక్ వైబ్స్ని ఇచ్చే కలర్ ప్యాలెట్తో పాటు కెమెరా యాంగిల్స్ అండ్ మూమెంట్స్ విషయంలో కూడా మంచి పనితనం కనబరిచారు. అన్నట్టు హడావిడి వాతావరణం అన్నా కదా అని మన బుర్రల్ని గందరగోళంలోకి నెట్టేసేలా ఈ మూవీ ఉంటుందేమో అని పొరపడకండి. సాధ్యమైనంత వరకు అందరికీ అర్థమయ్యే రీతిలోనే ఈ మూవీలో జరిగే స్కామ్ మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేశారు వెంకీ అట్లూరి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఒక స్కామ్ని బేస్ చేసుకుని తీసిన మూవీ కాబట్టి సందు చూసుకొని అర్జెంటుగా ఆడియన్స్కి క్లాస్ పీకేద్దామన్న నస ప్రోగ్రాంలు పెట్టుకోకుండా ఆయన రాసుకున్న స్టోరీని నీట్గా సుత్తి లేకుండా మనకు ప్రజెంట్ చేశారు. పని కట్టుకొని క్లాసులేమీ పీకకపోయినా మనం మోటివేట్ అవ్వడానికి సరిపడా స్టఫ్ ఉన్న సీన్లు అయితే కొన్ని ఉన్నాయి ఈ మూవీలో. వాటికి తగ్గట్టుగా డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి చెప్పాలంటే రైటింగ్ పరంగా ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ చేశారేమో నాకు తెలియదు, కానీ కొన్ని సీన్స్లో లిప్ సింక్ చాలా తేడా కొట్టేసింది. అలా జరిగిన సీన్లు చాలా తక్కువే ఉన్నప్పటికీ వాటిని నోటీస్ అయితే చేయకుండా ఉండలేం. ఇక ఈ మూవీలో సినిమాటిక్ లిబర్టీస్ అండ్ కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లు కూడా గట్టిగానే రాసుకున్నారు. బట్ మంచి విషయం ఏంటంటే మరీ ఇగ్నోర్ చేయలేనంత దారుణంగా అయితే లేవా సీన్స్. ఒక నార్మల్ కమర్షియల్ సినిమా లాగా చూస్తే ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ప్యాజబుల్గానే అనిపిస్తాయి. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ అదరగొట్టేశారు. ఆయన చేయడం వల్ల ఈ క్యారెక్టర్కి ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ నిజంగా భాస్కర్ అనే ఒక వ్యక్తి కాదని చూస్తున్నామన్నంత న్యాచురల్గా అనిపించింది. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి గారికి కూడా మంచి రోలే దొరికింది. ఆమె కానీ రిమైనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అందరూ మంచి పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిపీటెడ్గా పెట్టుకొని వినేంత గొప్పగా లేకపోయినా మూవీలో మాత్రం ఆ సాంగ్స్ బాగానే బ్లెండ్ అయిపోయాయి. అండ్ ఆయన చేసిన బీజిఎం స్టార్టింగ్లో అంత గొప్పగా అనిపించకపోయినా మూవీ ముందుకెళ్లే కొద్దీ బెటర్ అవుతూ ఉంటుంది. ఇక నవీన్ నూలి చేసిన ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ అబ్రప్ట్ కట్స్ లేకుండా, ల్యాగ్ లేకుండా చాలా కేర్ తీసుకొని చేసినట్టు అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ బాగా గట్టిగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ నాకు కూడా ఈ మూవీ చాలా బాగుంది అనిపించింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నా. ఈ మూవీని చూశాక ఒక హ్యాపీ ఫేస్తోనే థియేటర్ నుంచి బయటకు వస్తారన్న హామీని అయితే ఇవ్వగలను. ఇప్పటి వరకు వెంకీ అట్లూరి చేసిన సినిమాల్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. అఫ్కోర్స్ సార్ మూవీలో మంచి మెసేజ్ ఉందనుకోండి, బట్ నాకు పర్సనల్గా సార్ మూవీ కంటే ఈ మూవీ ఇంకా ఎంగేజింగ్గా ఉందనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏమిటి? మీకే మూవీ బెటర్ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.